మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వాక్యం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. ఇది మన పాంఫ్లెట్ మీద మనం రాసుకున్నటువంటి అంశం సంబంధించినటువంటి సిద్ధపాటు దిద్దుపాటు అనే దానికి సంబంధించిన చక్కని వచనం. దానికి అనుబంధంగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. మహిమతో నీవే విచ్చేయువేళ కడబూరం రోగగా నిన్ను సంధింతును. మహిమతో నీవు విచ్చేయువేళ కడబూరం రోగగా నిన్ను సంధింతును. రెప్పపాటులో మార్పు నొందెదను, రెప్పపాటులో మార్పు నొందెదను. అక్షయ రూపము నేదాల్తును, అక్షయ రూపము నేదాల్తును. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. సిలువ సితార నే చేబూని కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువ సితార నే చేబూని కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువేనా జీవిత విలువని, సిలువేనా జీవిత విలువని. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పైకెత్తుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మనం పాంఫ్లెట్లో వేసుకున్నట్లుగా మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి.
యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత గలిలయ మనుష్యులందరూ, శిష్యులు తదితరులందరూ ఆయన అలాగన పైకి వెళ్తుంటే చూస్తూ అలాగ నోరు తెరిచి ఆందోళనగా కనిపెడుతుండగా ఇద్దరు దేవదూతలు దిగి వచ్చి, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చును. కనుక యేసు ప్రభు వారు ఎప్పుడొస్తారో మీరు అనుకొనని గడియలో ఆయన వస్తారు కాబట్టి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. దైవ సేవకులు ఇప్పటిదాకా చెప్పారు. చిట్ట చివరి భాగంలో ముందు ప్రకటన గ్రంథంలోని అనేక సంగతులు చెప్పారు, కానీ చివరి భాగంలో ఆ రాకడ కోసం, జరగబోయే వాటిని ఎల్లా తప్పించుకోవటం కోసం మన పాపములను విడిచిపెట్టి జీవితాన్ని దిద్దుకొని ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడొస్తాడో ఈ వచనం మనకు చెప్తుంది. మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు. అంటే ఆయన ఈరోజు వస్తాడు అనుకుంటే ఆయన రాడు, రేపు వస్తాడు అనుకుంటే రాడు, అసలు ఇప్పుడు రాళ్లే అని మీరు అనుకుంటే ఆయన అప్పుడే వస్తాడు. మీరు అనుకొనని, మీ ఊహకు అందని దినాన ఆయన వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండాలి అని పాస్టర్ గారు మనకి ఇప్పటిదాకా చెప్పారు. ఈ విశాల విశ్వానికి కర్త, సకల చరాచర జగత్తుకు కారణభూతుడు దేవదేవుడు 2000 సంవత్సరాల క్రితం పరలోక వైభవాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తుడుగా కన్య మరియ గర్భవాసాన యేసుక్రీస్తు నామధేయుడిగా జన్మించాడు. పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచి అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళాడు. నమ్మిన వారందరినీ తనతో పాటు తీసుకొని వెళ్ళడానికి తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు. నేను చెప్పినాక అందరూ చెప్పండి, నా యేసు. ఫీజేం లేదు, ఫ్రీయే. చెప్పండి, నా యేసు అతి త్వరలో రానయ్యున్నాడు. విశ్వమానవాళి పాప పరిహారార్థమై నిలువుకొయ్య అడ్డుకొయ్య మీద ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి సమాధి చేయబడి మృత్యుంజయుడి తిరిగి లేచాడు. తన చావుతో చావును గావుకేక పెట్టించి తన చావును చంపి మరణ విజేతగా ఆయన తిరిగి లేచి నన్ను నమ్మిన వారిని, పాప క్షమాపణ పొందిన వారిని అందరినీ మరలా తీసుకుపోవడానికి నేను మధ్యాకాశంలోకి వస్తాను, ఆ దినం కోసం మీరు ఎదురు చూడండి అన్నాడు. యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణములన్నీ ఆశ్చర్యం. యేసు జన్మించినట్టుగా జన్మించిన వాడు లేడు. యేసు జీవించినట్లుగా జీవించిన వాడు లేడు. యేసు మరణించినట్లుగా మరణించిన వాడు ప్రపంచ చరిత్రలో లేడు. యేసులాగా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఈ జగత్తులో మరొకడు లేడు. అందరూ చూస్తుండగా ఆరోహణమైన వాడు మరలా తిరిగి నమ్మిన భక్త జన సందోహం కోసం తిరిగి వస్తానని వాగ్దానం ఇచ్చిన వాడు ప్రపంచ చరిత్రలో ఎవ్వడు లేడు. ఉన్నాడు ఒకే ఒక్కడు, జగత్తులో ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన, కొంచెం పెద్దగా చెప్పండి, ఆయన పేరు. ఆయన జనన, జీవిత, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, అవరోహణములన్నీ ఆశ్చర్యం. ఈ విశ్వం ఎన్నడు కని విని ఎరగని ఈ మహాదేవుడు ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరుడుగా దిగి వచ్చాడు. మానవజాతి అంతటి కోసమై ప్రాణం పెట్టి ఆయన రక్తాశ్రుధారల చేత నమ్మిన వారి గుండెలను, హృదయాలను కడిగి పాప పంకలమైన బ్రతుకులను పవిత్రపరుచుకొని తిరిగి తన భక్త సమూహాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. చదివిన వచనంలో అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమయ్యాడు. అదో చాలా పలం మ్యాజికల్ ఫీట్ లాగా అనిపించింది వాళ్ళకి. చూస్తుండగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అలాగన వెళ్ళిపోతుంటే నోరు తెరిచి చూస్తున్నారు. ఆ దేవదూతలు వచ్చి చెప్తున్నారు, ఏ రీతిగా వెళ్ళాడో ఆ ప్రభు మరల తిరిగి అదే రీతిగా వస్తాడు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఎప్పుడు వస్తాడో కొన్ని విషయాలను దేవుడు చెప్పాడు. మీరు కాలమును ఎరిగి కాలమును గ్రహించండి, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. విశ్వాసులమైనప్పటికంటే మీరు 10 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం
25 ఏళ్ల క్రితం, నేనైతే 40 ఏళ్ల క్రితం యేసు ప్రభువుని రక్షకుడికి అంగీకరించాను. అప్పటికంటే ఇప్పుడు మనకు రక్షణ మరీ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను, మత్సరమైన లేక, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకండి. భౌతిక చింతనతో మీరు బ్రతకటం మూలంగా క్రీస్తు ప్రభువు రాకడలో ఎత్తబడే అవకాశాన్ని మీరు కోల్పోతారంటున్నాడు. యేసుక్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు, కానీ పౌలు దానికోసం బహు ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. తనలాగా విశ్వాసులందరూ, ప్రపంచ విశ్వాసులందరూ ఆయన రాక కోసం ఎదురు చూడాలని కోరుతూ ఉన్నాడు. ఆయన రాకడను గూర్చి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన రాడు పెట్టడు అంటున్నారు. గత కాలంలో కూడా వస్తాడు వస్తాడు వస్తాడని చెప్తూనే ఉన్నారు. మా తాత కాలంలో, మా తండ్రి కాలంలో, నేటి కాలంలో ఆయన ఎప్పుడు వస్తాడు? వచ్చేది లేదు, పెట్టేది లేదు. అయితే యేసు ప్రభు ఎందుకు ఆలస్యంగా రావడం విషయంలో ఎందుకు ఆలస్యం వహిస్తున్నాడో బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. 2 పేతురు 3వ అధ్యాయం 4 మరియు 9 వాక్యాలు. ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమాయను, పితరులను నిద్రించింది మొదలుకొని సృష్టి ఆరంభంలో ఉన్నట్టే నేడు కూడా ఉన్నదే అని మీరు చెప్పుకుంటున్నారని మీరు తెలుసుకోండి. కొందరు ఆలస్యము, ఇక రాడు లేదా ఆలస్యము అని చెప్పుకుంటున్నట్లుగా ఆయన తన వాగ్దానమును ఆలస్యం చేసేవాడు కాదు. కానీ నేను చెప్పినాక అందరు చెప్పండి, ఎవడును, కొంచెం పెద్దగా చెప్పండి, ఫీజు లేదు, ఫ్రీయే చెప్పండి. ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. వాస్తవంగా ఒక కవీశ్వరుడు ఇలా చెప్తున్నాడు, యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వం నుంచి అలా కాలు ఎత్తాడంట. దించడమే వధువు సంఘమును కలుసుకోవటం, కానీ ఆ కాలు దించడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. పెదపరిమిలో వేల మంది, లక్షల మంది ఉంటే పరిసర ప్రాంతాలలో ఇక్కడ కొద్ది మందే ఉన్నారు. యేసుప్రభు రాత్రి వస్తే వీళ్ళు మాత్రమే ఎత్తబడి, ఇందులో సగం మంది విడవబడి, ఇంత కొద్ది మంది కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ అంతటా మారు మనసు పొందాలని, కొద్దిగా 2 రోజులు ఆలస్యమైతే ఇంకొంతమంది మారు మనసు పొందుతారని ఆయన రోజు రోజుకి ఆలస్యం చేస్తున్నాడట. అంతేగాని మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. వాగ్దానం ఇచ్చాడంటే నెరవేర్చి తీరుతాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని. పౌలు చెప్పినదేమనగా, ఆ దినాలలో యేసుప్రభు వస్తాడన్న ప్రబోధనాన్ని ఆనాటి ప్రపంచానికి మొదటి శతాబ్ద కాలంలో విస్తృత ప్రచారం చేశారు. ఆ సత్యాన్ని నమ్మిన అందరూ యేసుప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన రాక కోసం కనిపెట్టుకుంటుంటే ఈలోపు ఒక తండ్రి గారు చనిపోయారు, ఒక మామగారు చచ్చిపోయారు, ఒక తాతగారు చచ్చిపోయారు, అలాగే ఒక బ్రదర్ చచ్చిపోయాడు, ఒక భర్త చచ్చిపోవడం జరిగింది. ఇలాగనే చచ్చిపోతుంటే విశ్వాసులందరూ పౌలు దగ్గరికి వచ్చి, అయ్యా యేసు ప్రభు వస్తాడని చెప్తిరి, ఆయన రాకముందే మా పెనిమిటి పోయే, మా తాత పోయే, మా మేనత్త పోయే, మరి వీళ్ళ గతి ఏందయ్యా, ఆయన రాకముందే పోయారని ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపుకు ఒక అర్థం ఉంది. ఎందుకంటే యేసు రాకడ కోసం ఎదురు చూస్తుంటే ఆయన రాకముందే వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళు ఏమవుతారు? ఆనాటి ప్రజలకు తెలియదు. ఈరోజు నీకు ఎలా తెలిసింది? తెస్సలోనిక పత్రికలో పౌలు రాసిన విషయాన్ని నువ్వు చదివావు కాబట్టి తెలిసింది. అప్పుడు ఆ పత్రిక లేదు, అప్పుడు ఆ వ్యక్తులకు ఆ విషయాలు తెలియదు. అందుకని యేసు వస్తాడని ఎదురు చూస్తున్న వేళ ఇలాగన తాత, తండ్రి, మా అమ్మ, లేకపోతే బామ్మ, భర్త ఇలాగన అందరూ చనిపోతుంటే బాగా ఏమైపోతుందయ్యా అంటుంటే పౌలు వారితో ఈ ప్రకారంగా చెప్తున్నాడు, మీరేమీ బాధపడకండి, మీరేమీ ఏడవకండి, చనిపోయిన వాని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. యేసునందుండి మృతి నొందిన మీ తాత, మీ తండ్రి, మీ బామ్మ, మీ మేనమామ, మీ అన్నయ్య, మీ పెనిమిటిని గురించి మీరు ఏడుస్తున్నారు. మీరేం దిగులు పడబాకండి. యేసు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనకంటే ముందు చనిపోయిన వాడిని వెంట పెట్టుకొని వస్తారు. చప్పట్లు కొట్టండి అందరూ, కొట్టండి, మెలుగుతో కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి. అప్పుడు సజీవులమై ఉన్న మనము ఏకముగా వారితో పాటు మేఘముల మీద కొనిపోబడతాం. దిగులు పడకండి. మొదటి శతాబ్ద క్రైస్తవ్యం, ఆధునిక ప్రపంచం
క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు, యేసు రాకడ ఆలస్యమైతే దిగులు పడొద్దు. ఆయన వచ్చేలోపు మనం పోయినా లేదు, మనం ఉండంగానే ఆయన వచ్చిన క్రైస్తవునికి దిగులే లేదు. ఏమనుకోకపోతే అక్కడ పిల్లల్ని మాట్లాడినవి బాకయా, ఏ సుబ్బారావు, నేను సహజంగా 2.5 గంటలు చెప్తాను, కానీ ఇప్పుడు అక్కడ చెప్పను, ఎందుకంటే సమయం అంతా ముందే అయిపోయింది కాబట్టి. ఎంత సంక్షిప్తపరచగలనో నేను అంత ప్రయత్నం చేస్తాను. కానీ ఒక క్వాలిటీ మెసేజ్ని, అనేకమైన సంగతులను ఈరోజు నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంత తక్కువ సమయంలో నేను దీన్ని ముగించగలనా అన్న ఆతృతతో నేను ఎదురు చూస్తున్నాను. లిసన్ టు కేర్ఫుల్లీ. ఎవరు మాట్లాడొద్దు, అటు ఇటు తిరగొద్దు. మా సంఘంలో ఇక్కడ ఉన్న వాళ్ళకంటే 2 ఇంతలు ఒకేసారి ఆరాధనలు ఉంటారు, అంత పెద్ద సంఘం. అలా పిన్ను వేస్తే మీరు చూడండి, కృపా సమాజం అని నేను చెప్పింది నిజమైతే, వినోదు తన భార్య పిల్లలందరూ వస్తారు, అట్లా పిన్ను వేస్తే వినపడుతుంది. మనుషులు కదలటాలు, తలకాయలు తిప్పటాలు, పక్కాలతో మాట్లాడటాలు ఉండదు. నేను 35 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా. నా పరిచర్యలో అలా బొమ్మల్లాగా ఉండిపోతారు. మిమ్మల్ని కూడా ఇప్పుడు దేవుడు బొమ్మల్లాగా ఇక్కడ బొమ్మ కాకండే, కూర్చోవడంలో బొమ్మలాగా ఉండండి. ఇక్కడ మెలకువగలిగి వినండి. చూస్తాను, ప్రయత్నిస్తాను. ఎంత తొందరగా ముగించడం, అరగంటలోనే ముగిస్తానన్నాను. మనాడు మొహం ఇట్టే మాడిపోయింది, అయ్యా మీరు ఎక్కువసేపు చెప్పండి అయ్యా అని. నా మిత్రులారా, యేసు రాబోతున్నాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆకాశ మండలమునకు మనం మేఘముల మీద కొనిపోబడతాం. ప్రకటన గ్రంథం 22:7లో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నా యేసయ్య అంటున్నారు, నేను త్వరపడుతున్నాను మిమ్మల్ని కలుసుకోవడానికి. ఆరాటంతో నాదుడు రాబోతుంటే, ఆర్భాటంతో నా ప్రభువు రాబోతుంటే, ఆతృతతో సంఘ వధువు ఎదురు చూచునుగాక. ఆమేనండి. నాదుడు ఆరాటపడుతున్నాడు వధువు సంఘాన్ని కలుసుకోవాలని. వధువు సంఘం ఆతృతతో ఎదురు చూడాలి, ప్రభువు ఎప్పుడొచ్చునా. ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాల వలన మీరు ఒకవేళ మందంగా ఉంటే, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. ఆ దినము భూమి అందంతటి నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబోవు వీటినెల్లా మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిల్వబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా సిద్ధపడి ఉండుడి. యేసు రాకడ దినాలలో మనం మత్తులంగా తిండి వల్ల కానీ, మందు వల్ల కానీ, ఐహిక చింతల వల్ల కానీ ఉండకూడదు. అకస్మాత్తుగా తూర్పున పుట్టిన మెరుపు పటమటికి ఏ విధంగా వెళ్తుందో, సెకండ్ కాలంలో నా యేసు రాకడ అలాగ ఉండబోతుంది. మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి, దిద్దుకొని ఉండండి. ఇంతకీ యేసు ఎందుకు వస్తున్నాడు? యోహాను సువార్త 14:3, నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. యేసుక్రీస్తు రాకడలో 2 ప్రాముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. ఒకటి, సంఘము ఎత్తబడుట, క్రీస్తు 2వ రాకడ. లిజన్ మీ, చాలా శ్రద్ధగా వినండి. సంఘము ఎత్తబడుట, యేసు 2వ రాకడ 2 ఒకటి కాదు. సంఘము ఎత్తబడుట అనేది యేసుక్రీస్తు 2వ రాకడలోని మొదటి మెట్టు. దీనినే మనం రహస్య రాకడ అని పిలుస్తాం. ఈ రహస్య రాకడలో ప్రభువు భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. భూమి మీద ఉన్న సంఘం మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడలో 2వ మట్టు, దీనిని బహిరంగ రాకడ అంటాం. అంటే ప్రభువు భూమి మీదికి, ఒలీవ కొండల మీదికి పాదం మోపే సమయం 2గా విభాగించబడుతుంది. ఇది అసలు సిసలైన 2వ రాకడ. క్రీస్తు ప్రభువు రాకడలో 2 విభాగాలలో మొదటి మెట్టు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. భూమి మీద ఉన్న సంఘం మధ్యాకాశంలోకి వెళ్ళిపోద్ది. 7 సంవత్సరాల తర్వాత ఆయన మరల తిరిగి భూమి మీద కాలు మోపుతాడు. అది 2 విభాగాలుగా మారిపోతుంది. దీనిని బహిరంగ రాకడ అని పిలుస్తాం. రహస్య రాకడకు, బహిరంగ రాకడకు మధ్యలో 7 సంవత్సరాల వ్యవధి ఉంది.
దీని గురించి పౌలు తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 4:16-17 ఆర్భాటముతో ప్రధాన దూతతో దేవుని పోరుతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు నిమృతులైన వారు మొదట లేతురు, ఆమెతడ సజీవులమై నిలిచి ఉండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము, కాగా మనము ప్రభువుతో సదాకాలము ఉందము. మేఘాల మీద మనం కొనిపోబడతామట. ఒక అమ్మ ఇట్లానే ప్రసంగం చెప్తుంటే, అయ్యా వచ్చిన డౌట్ అంది, అడగమ్మా అన్నాను. అయ్యా మరి మేఘాల మీద అంటున్నారు, మరి అందులో మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం రెప్పపాట్లు అని కూడా అన్నారు, మరి మేఘం మీద మనం కూర్చొని అట్లా వెళ్తుంటే మధ్యలో ఇడిలిపోతే ఏందబ్బా అంది. నువ్వేం కంగారు పడమాకు, మీ మీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం పంపించిన కారులాగా మధ్యలో పంచర్ అయ్యే మేఘాన్ని పంపడో ఏరా, ఇంకా రాలేరా పెళ్లి కూతురికి రాదేమరా అంటే, బయలుదేరాం బాబాయ్ బయలుదేరామన్నాం. బయలుదేరడం ఏందిరా, ఏ అయిందే, పాస్టర్ గారు పొద్దుపోతుందని ఆయనకు ఇంకో పెళ్ళి ఉందంట, మీటింగ్ ఉందంట, తొందర రండిరా అనగానే అది పంచర్ అయిందంట మధ్యలో. గంట తర్వాత ఏడాదాకా వచ్చారా అన్నారు. బాబాయ్ కొద్దిగా ముందుకు రాగానే పంచర్ అయిపోయింది అన్నాడు. ఎవడురా అది మాట్లాడింది, ఈడి బ్లా 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 బూతులు లంఘించుకున్నాడు సంఘ పెద్ద. నా సాగుకు వచ్చిందిరా ఈ కార్యక్రమం నేను పెట్టుకుంటే, సరే పంచర్ అయిపోయింది బాబాయ్ బయలుదేరామన్నారు, రండి బయలుదేరండి అన్నాడు. ఇంకొక పావు గంట ముందుగా ఇంకో పంచర్ అయింది. మళ్ళీ గంట అయింది, అరే ఇప్పుడే వస్తున్నా అన్నారు, ఏడదాకా వచ్చారు అంటుంటే మళ్ళీ పంచర్ అయింది అన్నాడు. ఇక మామూలు బూతులు కాదు, ఇక ఇన్లేం మనం చెప్పలేం. వధువు కోసం వరుడైన క్రీస్తు పంపబోయే మేఘాలు మీ పెళ్లి కొడుకు పంపిన పంచరే కారు లాంటిది కాదు, అది మధ్యలో విడలిపోదు. దీని గురించి యేసయ్య మధ్యాకాశంలోకి వస్తాడు. ఆ కడబూర ఇందాక నుంచి అయ్యగారు చాలా చక్కగా వారికి మంచి ప్రకటన గ్రంథం మీద అవగాహన ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను బైబిల్ స్కూల్లో 25 సంవత్సరాలుగా 2000 మంది కుర్రోళ్ళని పాస్టర్లుగా తయారు చేసి భారతదేశం అంతా కూడా పంపించాం. తెరిస్మోస్ లీడర్షిప్ ట్రైనింగ్ సెంటర్ అనే ఒక బైబిల్ స్కూల్ ఉంది, దానికి నేను డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాను. 35 ఏళ్ళుగా సేవలో ఉన్నాను. ప్రియులు ఇప్పటిదాకా చెప్పినటువంటి సందేశంలో చాలా విశేషమైన అనుభవం వారికి ఉంది. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ కడబూర, దేవుని బూర, ఆ వ్యత్యాసాలన్నీ చెప్పారు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసు రాకడకి గురుతులు అత్యంత వేగంగా నెరవేరుతున్నాయి కాబట్టి సిద్ధహస్తులమై సిద్ధపడిన వారమై దిద్దుకొని ఎగిరి వెళ్ళే సంఘంలో మనం ముందుముగాక. ఆమెనండి. ఆ బూర మోగగానే మీరేం భయపడపాకండి, అయ్యా మరి పల్లెటూరు అయ్యా మా పెద్దపరిమి ఎడదాకా వినపడుద్దా, మాకు ఎడదాకా వినపడుద్దో లేదోనయ్యా బూర మరే ఎట్టా. ప్రపంచమంతా ప్రభు మధ్యాకాశంలోకి రాగానే ఒక్కసారి ప్రపంచమంతా వినబడుతుంది. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుందని బైబిల్ అంటుందో తెలుసా? రెప్పపాటులో మార్పు నొందేదము, అక్షయ రూపము నేదాల్తును. ఒక్కసారి కన్ను అట్ట మూసి తెరవండి అమ్మ, వాళ్ళు కనపడరు కానీ మీరు అట్ట మూసి తెరవండి. నేను కనపడుతున్నానా మీకు ఎంతసేపు? రెప్పపాటులో మార్పు నొందేదము, రెప్పపాటులో మార్పు నొందేదము, అక్షయ రూపమునే దాల్తును, అక్షయ రూపమునే దాల్తును. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం, మహిమతో నీవు విచ్చేయు వేళ, మహిమతో నీవు విచ్చేయు వేళ, కడబూరం రోగగా నిన్ను సంధింతును. చప్పట్లు కొడదాం. మహిమతో నీవు
విచ్చేయువేళ కడబూరం రోగగా నిన్ను సంధింతును, రెప్పపాటులో మార్పు నొందేదను. చెప్పండి ఒకసారి, వైరోలు చెప్పండి. రెప్పపాటులో మార్పు నొందేదను, అక్షయ రూపమునే దాల్తును, అక్షయ రూపమునే దాల్తును. కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని గణనామం. చేయి పైకెత్తండి. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంతసేపట్లో ఇది జరుగుతుంది అంటే 1 కొరింథియన్స్ చాప్టర్ 15, 51 and 52. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో కాదు కాదు ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతారు, మనము మార్పు పొందుదుము. అందరూ ఒకసారి ఇట్లా పట్టుకోండి చెయ్యి. ఇట్లా అమ్మా ఫీజు లేదు, ఫ్రీ. ఇటు పట్టు, ఇటు పట్టు, ఏం కాదు, పట్టు. చెప్పిన మాట విను, సేవకులు చెప్పిన మాట వినాలి. పట్టుకున్నారా? ఇట్లానే పట్టుకోండి. ఆ బూర శబ్దం వినగానే ఒకసారి మీరు కూడా అనండి. అలాగా ఉస్సు కాదు, ఇట్లా పట్టుకొని అనండి. అనక్క వెళ్ళాలని లేదా? అనక్క తమ్ముడా, అందరూ వీఐపీలు, కుర్చీలో కూర్చున్న వీఐపీలు. ఏ అయ్యగారు చెప్పిన మాట నేను ఎందుకు వినాలని? వింటే మంచిది. పట్టుకున్నా? బూర శబ్దం అలా వినబడింది. వెంటనే ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ ఎక్కడున్నాం ఇప్పుడు? పెదపరిలోనే ఉండండి, మీ కర్మ. రాతరాజ్యాలు వెలిస్తే కర్మ గాడిదలు మేయించిందంట. నేనేం చేయను. ఇప్పుడు ఎక్కడున్నామంటే మధ్యాకాశంలో ఉన్నాం. చప్పట్లు ఇప్పుడు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. రెప్పపాటులోనే బ్రతికి ఉన్న వాళ్ళందరూ రెప్పపాటులో అక్షయ శరీరాన్ని ధరించి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాము. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పరిశుద్ధ ఆత్మ ఎత్తబడతాడు. భూలోకంలోని మృతులైన పరిశుద్ధులు ఎత్తబడతారు. సజీవులుగా ఉన్న వాళ్ళు మహిమ శరీరధారులై ఎత్తబడతారు. అంటే ఎట్ ఏ టైం పరిశుద్ధాత్మ ప్రభునందు మృతి నొందిన మృతులు, సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు. ఇదంతా కూడా రెప్పపాటులోనే జరుగుతుంది. నా ముందు కూర్చున్న ఆవిడ, ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, అయ్యా ఓ మాట అయ్యా అంది. చెప్పమ్మా అన్నాను. అయ్యా రెప్పపాటు అన్నావు, అందులో నువ్వేదో యాక్షన్ చేసి కూడా చూపించావు అన్నావు అయ్యా, అంత స్పీడా అంది. అవునమ్మా, అంత స్పీడేనమ్మా. ఇప్పుడు అక్కడ ఉన్నామమ్మా, అట్ట మూసి తెరిచేలోపు అంటే, అయ్యా మా అబ్బాయి ఒక కారు కొన్నాడయ్యా, 40 కిలోమీటర్ల వేగం తేలుతుంటేనే నానా సిన్నంగా పోని, నాన్న కళ్ళు తిరుగుతున్నాయి, నానా సిన్నంగా పోని అంటానయ్యా. మరి నువ్వేమో అక్కడ ఉంటావు అన్నావు, అంత స్పీడ్ అయితే నా బోటి దానికి అయితే ఏం కావాలయ్యా అంది. అనుమానాలు పుట్టినాక నువ్వు పుట్టినట్టున్నావమ్మా. పోయి నా ముందు లైన్లో కూర్చున్నావు తల్లి. ఇందాక మేఘం ఇడిలిపోతే ఏంది అన్నావు. మేఘం ఇడిలిపోయే మేఘం మీ పెళ్లి కొడుకు పంపిన కారు లాంటిది కాదు అని చెప్పా. ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చింది ఆవిడికి. ఏంటది?
ఇంతలోనే పరలోకం మధ్యాకాశంలోకి వెళ్తే నాబోటి దానికి కళ్ళు తిరిగివా అంటే, నువ్వేం బాధపడమాకమ్మా, ఈ శరీరంతో కనుక నువ్వు వెళ్తే కళ్ళు తిరగడం కాదు, ఇక్కడ పడిపోతావు, నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు మహిమ శరీరాన్ని ధరిస్తావు. చప్పట్లు కొట్టాలి. మన దీన శరీరము ఆయనదైన తనదైన సమరూపము కలిగిన శరీరంగా ఆయన మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. కన్ను మూసి కన్ను తెరిచేలోపే మధ్యాకాశంలోనికి మనం వెళ్ళిపోతాం. అయ్యగారండి, మధ్యాకాశం అంటున్నారు, అది ఏడుందయ్యా? అందుకే ఈరోజు చెప్పాను, విడమర్చి మీరెప్పుడు బతికినంతకాలం గుర్తుంచుకుని ప్రసంగం చెప్పి వెళ్తా. మళ్ళీ వస్తానో లేదో మీ దగ్గరికి. మధ్యాకాశం ఎక్కడుంది? ఆకాశములు ఎన్ని? యూదులు సహజంగా వారి ప్రబోధనాలలో 7 ఆకాశాలు ఉన్నాయని నమ్మారు, ప్రబోధించారు. కానీ మనకు బైబిల్ గ్రంథంలో 3 ఆకాశాలకు వచ్చిన ప్రస్తావన చెప్పబడింది. మనము నమ్మేది ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను బోధించే యూదులో, లేకపోతే ట్రెడిషన్సో, మతాచారాలతో కూడిన వ్యవహారం కాదు, దివ్య గ్రంథమైన బైబిల్ని. కాబట్టి బైబిల్ మనకు 3 ఆకాశాల గురించి నేర్పించింది. మనం పైకి చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు కనిపించదు అనుకోండి, అయినా చూడండి ఒకసారి. చూడమ్మా, చూడు, అవి చూడు. దాన్ని ఏమంటాము మనం? ఆకాశం అంటాం. దాన్నే మేఘమండలము, భూమి యొక్క ఉపరితల పై భాగాన్ని మేఘమండలం అంటాం. దీన్ని బైబిల్ మొదటి ఆకాశం అంది. ఆ తర్వాత 2వ ఆకాశం. ఈ కనిపిస్తున్నటువంటి మేఘమండలానికి అంటే మొదటి ఆకాశానికి పైన ఉన్నటువంటి మధ్యాకాశం. మధ్యాకాశం అనగానే మనకు అర్థమవుతుంది ఏమిటంటే రెండింటి మధ్యలోది అని. కింద ఒక ఆకాశం ఉంది, పైన ఒక ఆకాశం ఉంది, మధ్య ఆకాశం. దీన్నే శూన్యమండలము అని పిలుస్తాం. పరారదోయబడిన దురాత్మల సమూహాల కేంద్రం అదే. అక్కడ శాటిలైట్ నుంచి మనకెట్లా వేవ్స్ వస్తున్నాయో, దురాత్మల సమూహాలన్నీ కూడాను ఈ శూన్య మండలం నుంచే దురాత్మల సమూహాలు పనిచేస్తున్నాయి ఆఫీస్ అని వేద విద్యార్థుల యొక్క అభిప్రాయం. అది 2వ ఆకాశం, లేదంటే మధ్యాకాశం. ఆ తర్వాత 3వ ఆకాశం. ఆ మధ్యాకాశానికి పై భాగాన ఉండే నక్షత్ర మండలం. దీనిలోనే సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ ఉంటాయి. అంటే కనిపించేది మేఘమండలం, మొదటి ఆకాశం. ఆ తర్వాత ఉన్నది శూన్యమండలం, అది మధ్యాకాశం. ఆ తర్వాత ఉన్నదే నక్షత్ర మండలం, అదే 3వ ఆకాశం. ఆ నక్షత్ర మండలానికి పైగా ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద పరమ తండ్రి సింహాసనం ఉన్నది. ఆ తండ్రి కుడి పార్శ్వమున శ్రీ యేసు పెళ్లి కుమారుడైన నాథుడు కూర్చొని ఉన్నాడు. కొట్టమ్మా, కొట్టు తల్లి, కొట్టు. పౌలు ఒకసారి ఇలా రాస్తాడు, క్రీస్తునందు ఒక మనుషుణ్ణి నేను ఎరుగుదును, అతడు 14 years బ్యాక్ 3వ ఆకాశమునకు కొనిపోబడను. అతడు శరీరముతో కొనిపోబడను, శరీరము లేక కొనిపోబడను, నేను ఎరగను, అది దేవునికి తెలియదు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపసఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకడానికి వినడానికి ఆస్కారం లేదు అన్నాడు. ఇది 3వ ఆకాశం. ఎవరి మనుషుడు అంటే సాక్షాత్తు పౌలు తనను గురించే చెప్తున్నాడు. అంటే తాను 14 years బ్యాక్ ఈ లెటర్ రాసే సమయానికి ఆ 3వ ఆకాశానికి వెళ్ళి తిరిగి వచ్చాడట. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి కిందకి దిగి వెళ్ళేంత పర్యంతము పరదైసు, పాతాళం అన్నవి కింద భాగాన ఉన్నాయి. దీన్నే అప్పర్ హెడేస్, లోయర్ హెడేస్ అని పిలుస్తాం. చనిపోయిన వారి ఆత్మలు పాతాళములో యాతన పడుతుండగా, నరకానికి దరిదాపులో ఆ మంట చేత వేదన పడుతుండగా, దానికి అప్పర్ హెడేస్గా పిలువబడిన పరదైసులో అబ్రహాము కుడి రొమ్ము అని దానికి పేరు, ఆనందలోకం ఉండేది. శిలువలో మరణించిన యేసు అనాది కాలం మొదలుకొని ఆయన శిలువ మరణం వరకు యేసు శిలువ బలియాగం కోసం సంపూర్ణమైన పాప క్షమాపణార్థమై బలి పశువుగా చనిపోవటం కోసం ఎదురు చూసినటువంటి అప్పర్ హెడేసులో ఉన్నటువంటి ఆత్మలన్నీ ఇలా కనిపెడుతుండగా ఆయన మరణించి 3 దినాలు పాతాళములోనికి అనగా అప్పర్ హెడేసులోనికి దిగి చెరగా పట్టుకొని నేను శిలువ యజ్ఞం చేశానని వాళ్ళందరినీ తీసుకొని 3వ ఆకాశములో మధ్యాకాశానికి పైగా మరొక ప్రత్యేకమైన స్థలం ఇప్పుడు పరదైసు ఉందని వేద విద్యార్థుల అభిప్రాయము. అక్కడ ఉంచారు. అది పరలోకం కాదు, అది ఆనందలోకము, పరదైసు. ఇప్పుడు యేసుక్రీస్తు పరదైసులో ఉన్నాడా? నో. యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తండ్రి ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంటే ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద.
అంటే నక్షత్ర మండలానికి పైగానున్న ఉత్తర దిక్కున ఇంకా పైభాగాన తండ్రి కుడి పార్శ్వమున యేసు ఆసీనుడయ్యాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు వధువు సంఘం కోసం భూమి మీదకి రావడం లేదు, ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. భూమి మీద ఉన్న సంఘము రెప్పపాటులోనే కన్ను మూసి కన్ను తెరిచేలోపై మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి చేరుకోబోతుంది. ఇప్పుడు చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మీలో చాలామందికి ఏంటంటే అది పై ఆకాశం, ఇది మధ్య ఆకాశం, అలా వచ్చేస్తా అనుకో. మాకు కాంతి వేగాలతో మనం దీన్ని లెక్క పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లెక్కలు చెప్తే చాలా సమయం పోతుంది, కాబట్టి చెప్పను. ఆకాశానికి మధ్యలో కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల దూరం ఉంది. అది లెక్కింపనశక్యమైన దూరము. నా ఉత్తర దిక్కున సభాపర్వతం మీద తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న యేసు మధ్యాకాశంలోకి వస్తాడు. భూమి మీద ఉన్న సంఘము మొదటి ఆకాశం దాటి మధ్యాకాశంలోనికి వెళ్ళబోతుంది. శిష్యులందరూ మత్తయి సువార్త ఇక్కడ రాసినట్లేరు, ప్యాంప్లెట్లు రాశారు. 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో మాత్రమే మీకు అనేక సంగతులు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మత్తయి 24:3, ప్రభువా నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు, మళ్ళా వస్తానంటున్నావు, మా గతి ఏంటి ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభువా అని శిష్యులు అడిగారు. ఆ సమయం నాకు తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. నేను తప్పకుండా వస్తాను, మీరు సిద్ధపడండి అంటే, సరేలే మీరు ఎప్పుడు వస్తారో చెప్పినా చెప్పకపోయినా సరే, కానీ మరి కనీసం హింట్ అన్న ఇవ్వరా, మాకు సూచనలన్న చెప్పరా అని అడిగారు. అలాగైతే నేను మీకు కొన్ని సూచనలు చెప్తాను, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమని మీరు అడుగుచున్నారు. 24వ అధ్యాయం అందరూ తీసి పెట్టుకోండి. బైబిల్ విద్యార్థులు ఎవరెవరికైతే బైబిల్ పట్ల ఆసక్తి ఉందో ఓన్లీ మాథ్యూ చాప్టర్ 24 మాత్రమే చెప్తాను, మిగతా చోట్ల మీరు రెఫరెన్స్లు ఏం చదవక్కర్లేదు. 24వ అధ్యాయం 3వ వాక్యంలో, కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన ఏంటి మాకు చెప్పమని నా యేసు ప్రభు వారితో చెప్పడం ప్రారంభించాడు. యుగ సమాప్తికి లేదా సంఘం ఎత్తబడడానికి ఆయన రాకడికి సూచనలు ఈ ప్రకారంగా ఉండబోతున్నాయి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వాక్యం, ఎవడును మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. అందరూ చెయ్యెత్తి చెప్పండి, మొట్టమొదటిది మోసము అనండి. చెయ్యెందుకు ఎత్తమంటున్నానంటే, నిద్ర మత్తు ఏమన్నా ఉంటే పోద్దని, అంతే. దానికి ఇంకేదైనా అర్థం పెట్టుకొని నేను ఎందుకు ఎత్తాలి అని మాకు ఎత్తు, ఏం కాదు, ఎత్తబడతావు. హల్లెలూయా. అందరు చెప్పండి, మొదటిది మోసము. అంచనాలకు మించిపోతుంది మోసం ఈ రోజుల్లో. థ్యాంక్ యూ. అట్లా 7 సార్లు చెయ్యెత్తిస్తా, చెయ్యెత్తండి అన్నప్పుడు ఇట్లా ఎత్తండి, ఓకేనా? ఎత్తి నేను అన్నమాట అనాలి. యేసుప్రభు వారు ఏమన్నారంటే, అనేకులు మిమ్మల్ని మోసం చేస్తారు, మోసపోకుండా చూచుకోండి, నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు రాకడలో ఏం పెరుగుతుందో ఫస్ట్ సైన్, మొట్టమొదటి సూచన, మోసము తారాస్థాయికి చేరుతుంది. నేటి దినాల్లో మోసం ఎంత స్థాయికి చేరిందంటే, డూప్లికేట్ అనేది ఒరిజినల్ మించిపోతుంది. ఏ రంగంలోనైనా కావచ్చు, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి నోటు వరకు, కరెన్సీ వరకు, కాదేది అనర్హం అన్నట్లుగా సాగిపోతుంది ఈ మోసం. చూడండి, శారీరకంగా బియ్యంలో రాళ్ళు కలుపుతున్నారు, ధనియాల్లో ఏమో కలుపుతున్నారు, మిరప్పొడిలో రంపపొట్టి కలుపుతున్నారు. ఇవన్నీ చెప్పకుండా చేసాడు నాకు నాగరాజు, ఎందుకంటే నాకు 9-9:30 లోపు ఇస్తానన్నాడు, ఆయన ఇచ్చింది 10:30కి, అందుకని అన్ని విషయాలు చెప్పాను. తూ మంత్రంలాగా వివరణ ఎక్కువ చెప్పను, కానీ 7 విషయాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పాపం అంతా నాగరాజుదే. నేటి దినాలలో డూప్లికేట్ అనేది ఒరిజినల్ కంటే బాగున్నట్టుగా కనిపిస్తోంది. ఆధ్యాత్మికంగా కూడా బైబిల్ పట్టుకున్న వాడిని బైబిల్తోనే మోసం చేసే సాతాను యుక్తి విజయం సాధిస్తుంది దినాలలో. అయితే బెరయ సంఘస్థుల్లాగా వాక్యాన్ని పరిశోధించి వాస్తవము తెలుసుకొందుముగాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఇక్కడ క్రీస్తున్నాడు, అక్కడ క్రీస్తున్నాడు, మోసం చేస్తే మోసపోవద్దు, తప్పుడు ప్రబోధనాలకు లోనవద్దు, ఖచ్చితంగా సత్యం కోసం నిలబడాలి. బెరయ సంఘస్థులు వాక్యం అలాగున ఉన్నదా లేదా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించుచుండిరి. కాబట్టి ఇక్కడ నిలబడిన ఏ బోధకుడైనా, నేను మీకు కొత్త బోధకుడిని, ఇంతకుముందు ఉన్న వాళ్ళు పాత బోధకులు, మీరు వారిని బాగా నమ్మగలరు, కానీ నేను కొత్తవాడిని. ఒకవేళ నా బోధకుడు సరిగ్గా ఉందో లేదో, 25 సంవత్సరాలుగా బైబిలు ఉపాధ్యాయుడిగా, 35 సంవత్సరాలుగా నేను
పరిచారకుడిగా, పాస్టర్గా నాకున్న అనుభవంలోని కొన్ని సంగతులను విశ్లేషణాత్మకంగా మీరు చెప్తుంటే అవన్నీ ఉన్నట్టుగా నమ్మక్కర్లేదు. లేఖనానుసారంగా ఉన్నాయా లేదా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇప్పటికే నేనే క్రీస్తునంటూ లోకంలో ఎంతోమంది ప్రకటించుకున్నారు. వారి మననానంతరం వారి జీవితాలు ఏంటో తెలిసిపోయినాయి. ఇలాంటి వారు కోకొల్లలుగా వచ్చారు, వస్తారు, వస్తూనే ఉంటారు. ఈ యుగ సమాప్తికి మొట్టమొదటి సూచన మోసం, తారాస్థాయికి చేరుకునే మోసం. ఈ దినాలలో మోసం ఆకాశాన్ని అంటుతుంది. అంటే ఈ రాకడ గుర్తు మనకు సిద్ధపాటుకు దోహదమవును గాక. ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో అదొక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్టు చెప్పడానికి 10 నిమిషాలు పడుతుంది కాబట్టి సెన్సార్ పక్కన పెడదాం. నంబర్ 2, మత్తయి సువార్త 24వ అధ్యాయం 7, 8. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపము కలుగును. ఇవి వేదనలకు ప్రారంభం. 1 యుద్ధములు, 2 కరువులు, 3 భూకంపములు. రెండవ విషయంలో 3 విషయాలు క్రోడీకరించి చెప్పాడు నా యేసు. మొట్టమొదటిది మోసం పెరిగిపోతుంది, అబద్ధ క్రీస్తులు వస్తారు, జాగ్రత్త సుమా అన్నాడు. రెండవది యుద్ధములు, కరువులు, భూకంపాలు విస్తృతంగా రాబోతున్నాయి. యుద్ధాలు, ప్రపంచంలో శాంతి సమాధానం లోపించింది. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణమే తాండవమాడుతుంది. మన దేశానికి ప్రక్కనున్న పాకిస్తాన్కి మనకు ఎప్పుడు యుద్ధమే, మనకు చైనాకు ఎప్పుడూ వైరమే. అలాగే ప్రపంచ దేశాలు నైబర్ కంట్రీలతో యుద్ధానికి ఎప్పుడు రెడీ అన్నట్టుగానే ఉంటున్నాయి. ఒకవైపు శాంతి 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 అంటున్నారు, శాంతి కపోతాన్ని కుడి చేత్తో ఎగరవేస్తున్నారు, ఎడమ చేత్తో బాంబులు పట్టుకుంటున్నారు. అణుబాంబులతో ప్రపంచ దేశాలు భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. అణుబాంబులున్న దేశంలో మన భారతదేశం ఉండడం మన దేశానికి గర్వకారణం అనుకుంటున్నారు చాలామంది. కానీ ఈరోజు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ తన స్విచ్ను ఒక్కసారి నొక్కితే ఇప్పుడున్న ప్రపంచాలు 1000 ఉన్న భస్మీపటలం కాగలిగినంత అణుబాంబు శక్తిని ఈరోజు మనిషి సాధించాడు. ఒక దేశానికంటే ఒక దేశం అణుశక్తితో నింపబడినటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఇంకా తీవ్రతరం కాబోతున్నాయి. యుద్ధాలను గురించి విన్నప్పుడు యేసు రాబోతున్నాడు అని మనం తెలుసుకుందాము గాక. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సంవత్సరంన్నర కూడా దాటిపోయింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఇప్పుడు ముమ్మరంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి, నైబర్ కంట్రీస్తో జరుగుతున్నాయి. రెండవది కరువులు. సోమాలియా మరియు ఆఫ్రికా దేశాలు కరువుతో అల్లాడిపోతున్నాయి. ఎన్నో జీవితాలు ఒక్క పూట అన్నం కోసం అలమటిస్తున్నటువంటి దినాలు ఉన్నాయి. కడుపు నిండా ఒక్క పూట అన్నం దొరికితే చాలు అని విలవిలలాడిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాబోయే కాలంలో మరిన్ని ఉంటాయి. సోమాలియా, మంగాలి అలాంటి ప్రదేశంలో డైరెక్ట్ మీరు ఎక్స్రే తీస్తే మీ ప్రక్కటెముకలు, మీ ఛాతి భాగం ఎలా కనబడుతుందో మీరు డైరెక్ట్ వాడు చొక్కా తీస్తే ఆ ప్రకారంగా కనబడే రీతిగా ఎండిపోయారు. ఎందుకంటే కరువు కాటకాలతో తాండవమాడుతున్న పరిస్థితి. నంబర్ 3, భూకంపాలు రాబోతున్నాయి అన్నాడు. గతంలో నా చిన్నతనంలో 6 నెలలకు ఒకసారో సంవత్సరంకి ఒకసారో భూకంపాల గురించి వినేవాళ్ళం. కానీ భూకంపాలు సగటున నేడు వారానికి ఒక్కటి. ఈ మధ్య జరిగిన భూకంపంలో విలవిలలాడిపోయే పరిస్థితి. ఆకాశాన్నంటిన హర్మ్యాలు సైతం కుప్పకూలిపోయినాయి. బీభత్సవమైన టెక్నాలజీతో కట్టిన రెక్టార్ స్కేల్ మీద అతిగా చూపించినటువంటి భూకంప తీవ్రతకి కుప్ప కూలిపోయాయి. ఇవి మనకేం తెలియజేస్తున్నాయో తెలుసా? నా యేసు త్వరగా అందరు రాబోతున్నాడని పెద్దగా చెప్పండి. నంబర్ 3, 1 మోసం, 2వది యుద్ధములు, కరువులు, భూకంపములు, 3వది మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వాక్యం, మీరు నా నామం పేరిట సకల జనుల చేత ద్వేషించబడుదురు. క్రీస్తు భక్తులు సకల జనుల చేత ద్వేషించబడతారు. ఈ ద్వేషము పెరుగుతుంది అంటే నీ మనసు నీతో చెప్పాలి, చెయ్యెత్తి చెప్పు నా యేసు త్వరగా. రైట్. కుల వెలివేతలు, గ్రామ బహిష్కరణలు, అవమానాలు, నిందలు, నిష్ఠూరాలు, హేళన, గేలి, నాన్న వారి నుండి, స్వంత వారి నుండి, ఇంటి వారి నుండి. ఈ మధ్య ఛత్తీస్గఢ్లో క్రైస్తవులు, ముస్లిములు తయారు చేసిన వస్తువుల్ని కొనకూడదు, వారి షాపులో ఏది కూడా ఖరీదు చేయకూడదని ప్రమాణం చేసిన వాట్సాప్ వైరల్ ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యాన్ని కలిగించింది.
దేవుణ్ణి నమ్మిన ప్రజలు సజీవ దహనాలుగా హత్య గావించబడి మానభంగాలు పొందుతూ ఇట్లా అనేక రకాలుగా హింసించబడుతూ ఉన్నారు. కులము నుండి వెలివేతలు మొదలైనాయి, హింసాత్మకమైన చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు వణికిపో, మాకు చెయ్యెత్తు చెప్పనా, యేసు త్వరగా రాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మరియు మత సామరస్యానికి పెట్టింది పేరని, అలాగే మతం స్వేచ్ఛ ఉన్నటువంటి స్వాతంత్ర్యం ఉన్న దేశమని చెప్పబడిన మన దేశంలో ఒరిస్సా లాంటి మన నైబర్ స్టేట్లో గ్రహం స్టెయిన్స్ని తన పిల్లలతో సహా సజీవంగా దహనం చేసిన చరిత్ర, మత స్వాతంత్ర్యం ఉందని చెప్పబడిన మన దేశంలో జరగటం శోచనీయం, సిగ్గుకరం, లజ్జాకరం. మిత్రులారా, సోదర సోదరీలారా, ఆలస్యమైంది కాబట్టి ఎక్కడైనా మెలకుతో ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే మీ అందరికీ మనవి చేస్తున్నాను, నా యేసు త్వరగా రాబోతున్నాడు అనడానికి మూడవ సూచన ఏంటంటే, యేసుక్రీస్తు నమ్ముకున్న భక్తులు నిష్కారణంగా కులములో నుంచి వెలివేతలు, గ్రామంలోంచి వెలివేతలు, అవమానాలు, నిందలు, నిష్ఠురాలు, హేళన, గేలి నాన్నవారు స్వంత వారి నుండే సమస్యలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి పెరుగుతున్న కొద్దీ భయాందోళనతో నువ్వేం కంగారు పడక్కర్లేదు. నా విమోచన దినం తొందరలోనే ఉంది, నా యేసు త్వరగా రాబోతున్నాడు. నంబర్ 4, మత్తయి సువార్త తీశారు. 24 గట్టే పెట్టుకున్నారా? మత్తయి సువార్త మీరు చదవటం, నేను చెప్పడం ఆలస్యం అవుతుంది, అన్నీ నేనే చెప్పేస్తున్నాను. అక్కడ అదే ఉంటుంది, చూసుకోవాలంటే. మత్తయి సువార్త 24:11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చెదరు. నేటి దినాలలో దుర్బోధ దావానంలాగా వ్యాపిస్తుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సద్బోధో, ఏది దుర్బోధో తేల్చుకోలేక సతమతమవుతున్న విశ్వాసులు కోకొల్లలు. అందరు నా వైపు చూడండి ఒకసారి. ఈ దుర్బోధలో పడిపోకూడదు. ఆయన రాకడను గురించి కానీ, సత్యమును గురించి కానీ, సత్యమును సరిగ్గా విభజించి బోధించే సత్యాన్ని మనం దివ్య గ్రంథం వెలుగులో తెలుసుకోవాలి. ఈ దినాలలో ద్రావానంలో దుర్బోధలు వ్యాపిస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేక విశ్వాసులైన వాళ్ళు జుట్టు పీక్కొనే బ్రతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. నా వైపు చూడండి. ఒకవైపు యెహోవా సాక్షులు, మరొక వైపు మోర్మాన్స్, మరొక వైపు బ్రెన్హమైట్స్, మరొక వైపు జాంగిల్జా, మరొక వైపు సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు, ఇంకొక వైపు సున్నతి లేకపోతే గమ్యం లేదు, ఇంకొక వైపు శరీరంతో పాపం చేస్తే ఏమవుతుంది, ఆత్మశుద్ధంగా ఉండాలి. ఇవన్నీ ఏ నేటి దినాలలో దుర్బోధలు. ఒకడంటాడు, నేను గడ్డి మీదకి అభిషేకం పంపుతాను, మీరు వెళ్ళి గడ్డి తినండి, మీకు స్వస్థత వస్తుంది అంటున్నాడు ఒకడు. అందరిని అక్కడ కూర్చోబెట్టి మీలాగా ఈ సభలో, ఓ ప్రియులారా, ఇప్పుడు నేను గడ్డి మీదకి అభిషేకం పంపబోతున్నాను. ఇది అమెరికా దేశంలో జరిగింది. ప్రతి దుర్బోధ అమెరికా నుంచే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏం జరుగుతుందో దాని నకలే ప్రపంచమంతా జరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది చెడైనా మంచైనా అక్కడి నుంచే సప్లై అవుతుంది యావత్తు ప్రపంచానికి. ఒకడు అంటున్నాడు, ఆ గడ్డి, చాలా గడ్డి ఉంటుంది వాళ్ళకి, ఎటు చూసినా గడ్డి ఉంటుంది. ఆ గడ్డిని చూస్తే కళ్ళు మనకు ఆశ్చర్యం కలుగుద్ది. అసలు ఈ అడవిలో కూడా గడ్డి పెంచారేమరా వీళ్ళు, ఏ రోడ్డుకు చూసినా గడ్డి ఉంటుంది తప్ప డస్ట్ అనేది ఉండదు. అమెరికా నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను, ఆ తర్వాత వెళ్ళినప్పుడు అలవాటు అయిపోయింది అంతే. నేను ఇప్పుడు గడ్డి మీదకి అభిషేకం పంపబోతున్నాను అన్నాడు. 2 మాటలు చెప్పాడు, వెళ్ళండి అభిషేకం పడింది అన్నారు. సభలో ఎవడు లేడు, అందరు బరబరా వెళ్ళి మన గడ్డి మొత్తం తిన్నారు. గడ్డి మొత్తం క్రాప్ చేయబడింది. ఇప్పుడు గడ్డి మీదకి అభిషేకం పంపాడంట. ప్రియులారా, మీ పెదపరిమి ఎవడో వచ్చి కూటం పెట్టి గడ్డి మీద అభిషేకం ఉందంటే ఎలోహిం సంఘస్థులు పోవద్దు. హల్లెలూయా. దేవుడు అంచె దినాలలో మనుషుల మీదకి తన ఆత్మను పంపుతానన్నాడు, కానీ గడ్డి మీదకి పంపుతాను, మీరు గేదెలాగా గొర్రె పిల్లలాగా మేకపోతులాగా వెళ్ళి తినండి అన్నాడా? అబద్ధ బోధ. ఒకడు మీ పాపాలు కక్కిస్తాను, కూటానికి అన్నాడు. ఏంటది? చిన్న బకెట్లు ఉంటాయి చూడండి, పెద్దది కాదు, స్మాల్ బకెట్స్. అందరు బకెట్ తీసుకెళ్తున్నారు. పెద్ద బకెట్ తీసుకుపోతుంది. బోధకుడు ఆయన వచ్చాడు, పాపం కక్కిస్తాడంటే అందుకని బకెట్ తీసుకోమన్నాడు. బైబిల్ మర్చిపోయాని మాట్లాడాడమ్మా. ముందు బైబిల్ మర్చిపోయారు,
బకెట్ మరిచిపోలా తలా ఒక బకెట్ తీసుకొచ్చారు. అయ్యగారు ఏదో కొన్ని వాక్యాలు చెప్పాడు. ఇవన్నీ చెప్పి ఒక్కటి కథలు, పురాణ గాథలు కాదు, జరిగిన యథార్థ సంఘటనలు చెప్తున్నాను. ఇవి జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ప్రియులారా, ఇప్పుడు మీరు పాపంలో కక్కబోతున్నారు. ఇప్పుడు మీరు పాపంలో కక్కబోతున్నారు. చూడండి, మీరు అని కక్కేశాడు అంటే ముందు ఈడే పాపి. అందరు బకెట్లు పెట్టుకున్నారు. ఇక ఒకటి మొదలు పెట్టారు. మీలాంటి ఎవరైనా కక్కు రాకపోతే ఉత్తగా రాకపోయినా అంట మొదలు పెట్టారు. ఏమి రాకపోతే మూసారు. దాంట్లో మొత్తం మీద బకెట్లో నిండా పాపం ఎక్కేశారు అందరూ. అయ్యో, ఏమి దుర్బోధ ఇది! ఇలాంటి బోధకులు వచ్చినప్పుడు నువ్వేం తెలుసుకోవాలో తెలుసా? నా యేసు త్వరగా రానయ్య ఉన్నాడని చెప్పండి. నా యేసు త్వరగా. జెహోవా సాక్షులు, మోర్మాన్స్, బ్రహ్మామైట్స్, జాంగిల్ జా సబ్బాత్ ఆచరించకపోతే పరలోకం లేదు, సున్నతి లేకపోతే గమ్యం లేదు, పాపం చేస్తే తప్పు లేదు, ఆత్మశుభ్రంగా ఉండాలి, శరీరంతో ఏం చేస్తే ఏమిటి? ఈ అబద్ధ బోధకులు నీ సిద్ధపాటును భగ్నం చేసి నిన్ను నిత్య జీవానికి చేరకుండా చేసేటటువంటి అపవిత్రాత్మ బోధలు ఇవి. ఇంకొంతమంది బోధిస్తున్నారు, లక్షల మంది ప్రార్థించిన నూనెకాయలు అక్కడ ఉన్నాయి, కౌంటర్లో కొనుక్కుపోండి. ఆ కౌంటర్లో ఉన్నాయి నూనెకాయలు కొనుక్కుపోండి. 1,00,000 మంది ప్రార్థన చేశాం, 100 రూపాయలకు సీసా, అది మార్కెట్లో 15 రూపాయలు. ఇలాంటి దొంగ బోధకుల దగ్గరికి వెళ్ళకండి. యేసు త్వరగా రాబోతున్నాడు అనడానికి నూనెకాయలు అమ్మే వాళ్ళు కూడా ఒక రుజువుగా ఉన్నారు. నా ప్రభు ఎక్కడ బైబిల్ గ్రంథంలో నూనెకాయలు అమ్మమని చెప్పలేదు, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అందుకని మీరు అలా నూనెకాయలు అమ్మేవాడి దగ్గరికి, అయ్యా నేను మా ఇంట్లోంచి నూనె తెచ్చాను, కాస్త రాసి ప్రార్థన చేయమన్నాం. అక్కడే ఉంటారు బౌన్సర్, లాగ్ అవతల పడేస్తారు నిన్ను. అక్కడ చేరగలవా? బౌన్సర్లు ఉంటారు అక్కడ, లాగ్ అవతల పడేస్తారు. ఆ కౌంటర్లో ఉంది 100 రూపాయల సీసా కొనుక్కుపోమంటాడు అంతే. ఎన్ని లక్షల సీసాకాయలు అమ్మితే అంత లాభం అన్నమాట. తప్పు బోధకులు. ఖర్చుతో స్వస్థత. ఊపండి అని ఊపి గూడు జారిపోతుంది, కానీ స్వస్థత అయితే నెత్తి మీద వేసుకోండి. ఏమైంది వేసుకుంటే నెత్తి మీద? ఏమి రాలా, ఎట్టబోయాడో అట్టే వచ్చాడు. అదేమంటుంటే బైబిల్లో పౌలు నడికట్టు తాకిన వాళ్ళు, నీ నడికట్టు లాగుతాం, చచ్చూరుకుంటావు దరిద్రుడా. నడికట్టు కట్టుకునే వాళ్ళు, అవి తాకితే స్వస్థత వచ్చింది. వస్త్రాలు ముట్టుకుంటే ఎవడైతే ఈ కచ్చిపులు కొనుక్కోమంటాడో పోయాడు కోటు బూటు లాగాలి, మనం దెబ్బకు వస్తుందేమో స్వస్థత చూడాలి. తప్పు బోధకులు. ఖర్చుపుల్లో స్వస్థత లేదు, అలాగే నూనెకాయల్లో కౌంటర్లో ఖర్చుపు లేదు. వీళ్ళకంటే నేను ఒక అడుగు ముందుకేస్తా, ఒక స్టెప్పు ఎక్కువ వేస్తా, ఒక ఆకు ఎక్కువ చదువుతానని ఇంకొకడు ప్రేయర్ మ్యాట్స్ అమ్ముతున్నాడు. ఏంటది? ఒకసారి అనండి నోటితో, ప్రేయర్ మ్యాట్స్ అనండి. మీకు ఇంగ్లీష్లో బాగుంది ప్రేయర్ మ్యాట్స్ అంటే, తెలుగులో చెప్తా నవ్వుతావు నువ్వు. ప్రార్థన సాపలు అని, నీకు ప్రార్థన సాపలు అనడు అంటే నువ్వు కొనవు. ప్రేయర్ మ్యాట్స్ అంటాడు. మీలో చాలామంది లోన్ తీసుకుంటారు, అప్పు కాదు. అప్పు అన్న లోన్ అన్న ఒకటే. అప్పు అంటే తెలుగు, లోన్ అంటే ఇంగ్లీష్లో. లోన్లో తీసుకున్నాను, ఓహో లోన్లేనా, ఓకే రైట్, నువ్వు కూడా అంటావు. లోన్ అన్న అప్పన్న ఒకటే. ప్రేయర్ మ్యాట్స్. మీ బోటి పెచ్చది ఎంతమ్మా? సాప ఎంత? 500 సాప. ప్రేయర్స్ మ్యాట్స్ కదా, ప్రార్థనతో అభిషేకించాడు ఆ ప్రార్థన సాపని ఆయన. తప్పు బోధకుడు. అది తీసుకొచ్చావు, 500 పెట్టుకున్నావు. మీరు మార్కెట్లో 150 రూపాయలు, 350 ఎక్కువ పెట్టుకున్నావు. ఎందుకంటే అది ప్రార్థన సాప కాబట్టి. ఇంట్లో వేసుకొని మోకరించిన కాడ నుంచి నీకు దరిద్రం పట్టింది, నిద్రా. మనం ఎలా గుర్తుపట్టగలం ఈ అబద్ధ బోధకుల్ని? వీళ్ళు నూనెలు అమ్ముతారు, వీరు కచ్చిపులు అమ్ముతారు, వీరు వ్యాపారం చేస్తారు, వీరు ప్రార్థన సాపలు అమ్ముతారు, ఇంకా చీప్ ట్రిక్స్ చాలా ఉన్నాయి. తొందరలోనే ఇన్నర్ వేర్స్ కూడా అమ్మబోతున్నారు బోధకులు. ఒకటి మోసము,
పెరుగుతున్న కొద్దీ యేసు రాబోతున్నాడు. 2 యుద్ధములు, కరువులు, భూకంపములు, నా యేసు రాబోతున్నాడు. 3 భక్తులు జనుల చేత, కులము చేత, మతము చేత ద్వేషించబడుతున్నారు, నా యేసు రాబోతున్నాడు. 4వది, ఇలాంటి అబద్ధ ప్రబోధకులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన చుట్టూ? వీళ్ళే ఎక్కువ. ఇలా సత్యాన్ని సత్యంగా బోధించే వాళ్ళే తక్కువ. అలాంటి సంఘాలలో ప్రజలు కూడా చాలా తక్కువ, ఆకర్షణ తక్కువ. ఎందుకంటే అబద్ధానికి, కోటింగ్కి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది కాబట్టి. 5వది, అనేకులలో ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యం, అక్రమము విస్తరించుట 24వ అధ్యాయం నుంచి దాటిపోమని చెప్పా. అనేకుల ప్రేమ చల్లారును. యేసు చెప్పినట్టుగానే సమాజంలో, సంఘములో అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ స్థానంలో ద్వేషం వచ్చింది. కక్షలు, కార్పణ్యాలు వచ్చి చేరాయి. ప్రతిరోజుకు లక్షల కొలది బీభత్సవమైనటువంటి అక్రమ కార్యక్రమాలకు వచ్చిన వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. అక్రమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతిదినం మీరు పేపర్ తీసినా, లేదు టీవీ పెట్టినా, ఈ ఛానళ్ళలో నీవు ఎక్కువగా చూస్తుంది ఏంటో తెలుసా? తండ్రిని చంపిన తనయుడు, భర్తను చంపిన భార్య, పిల్లను చంపిన కసాయి తల్లి, ప్రియురాల్ని చంపిన ప్రేమికుడి కోసం 3 పిల్లల్ని మొన్ననే చంపింది తెలంగాణలో ఒక ఆవిడ. మీరు చూసే ఉంటారు న్యూస్. నేరాలు, ఘోరాలు. నిజానికి సమాజంలో ప్రేమ లేకపోవటం మూలంగానే, అది శూన్యమైపోవటం మూలంగానే ఇలాంటి భయంకరమైన నేరాలు, ఘోరాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతగానో ద్రవించిపోతుంటాయి. కానీ ఒక సంగతి మనము మర్చిపోకూడదు. చెయ్యెత్తి చెప్పండి, నా యేసు త్వరగా రానయ్యున్నాడు. 1 మోసం, 2 యుద్ధములు, కరువులు, భూకంపములు, 3 క్రీస్తు భక్తులు సకల జనుల చేత ద్వేషించబడుట, 4 అబద్ధ బోధకులు, 5 అనేకులలో ప్రేమ చల్లారిపోవటం, 6 సర్వలోకమునకు సువార్త ప్రకటించబడి తీరాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యం, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును. ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ఈరోజు పెదంబపురంలో ఇంతమందిని సమకూర్చి ఈ సభలు జరుగుతున్నాయి. బహిరంగ సభలు, దండయాత్రలు, కరపత్రికలు, టీవీ, రేడియో, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంటర్నెట్, ఇట్లా మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. అనేకులు కొండలు, లోయలు వేటిని లెక్క చేయక ప్రాణాలకు తెగించి నరమాంస భక్షకులకు దగ్గరికి సైతం వెళ్ళి సువార్తను మోసుకెళ్తున్నారు. లెక్కలేనన్ని భాషల్లోనికి బైబిల్ తర్జుమా చేయబడి కరపత్రికలుగా తీర్చిదిద్దబడి పంచబడుతుంది. ఎవరు విన్నా, వినకపోయినా, అంగీకరించినా, అంగీకరించకపోయినా వాక్యం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రతి చివరి మనిషి వరకు చేరి తీరాలి. ఈ సువార్త నీ దగ్గర దాకా మేము వచ్చి చెప్తున్నామంటే మాకు పనిపాట లేక కాదు. సువార్త ద్వారాలు మూయబడే ఆ సమయం ఆసన్నమవుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య రాకడ సమయం ఆసన్నమవుతుంది. ప్రభువు రాకడకై నీవు సిద్ధమేనా? చివరి వ్యక్తి వరకు కూడా సువార్త వెళ్ళబోతుంది. హల్లెలూయా. మోసం, యుద్ధములు, కరువులు, భూకంపములు, క్రీస్తు భక్తులు ద్వేషించబడటం, అబద్ధ బోధకులు, అనేకుల ప్రేమ చల్లారిపోవటం, అలాగే యేసు రాకడ ముందు సర్వలోకమునకు సువార్త ప్రకటించబడుట. ఇక ఫైనల్లీ 7వది, చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి ఆ దేశము చేరుట. ఇప్పుడు మాత్రం బైబిల్ తెరవండి. ఇప్పటిదాకా అన్ని వచనాలు నేనే చదివా. అక్కడ ఏముందో ఇది మాత్రం మీరు చూస్తూ ఉండగా చదువుదాం. యెహెజ్కేలు ప్రవచనం 37:20-23. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులు ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల నుంచి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చడచ్చట వారిని సమకూర్చి వారి స్వదేశంలోకి తోడుకొని వచ్చి, వారికి మీద ఎన్నటికీ 2 జనములుగా కాక 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఏకముగా చేసి వారందరినీ ఒకే రాజు నియమించదను. తమ విగ్రహముల వలన తాము చేసి ఉన్న ఏ క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిట్లో వారు మానక పాపములు ఇక చేయకుండానట్లు వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. చెయ్యి పైకెత్తి చెప్పండి, ఇశ్రాయేలీయుల సమకూర్పు అనండి. అందరు చెప్పాలి గట్టిగా. యేసు రాకడకు చెదిరిపోయిన ఇశ్రాయేలు దేశము తిరిగి చేరుటకు సంబంధం ఏమి? అసలు ఎవరు ఈ ఇశ్రాయేలీయులు?
యేసు ప్రభు రాకడికి ఈ చిట్ట చివరి సైన్ మత్తయి 24లో 7 సూచనలు 6 అయిపోయినాయి. 7వది మనం చూస్తున్నాం. ఎవరి ఇశ్రాయేలీయులు? క్రీస్తు రాకడికి వీరికి సంబంధము ఏమి? వీరి మూల పురుషుడు అబ్రహాము. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం యాకోబులో దేవుడు స్థిరపరిచాడు. యాకోబుకు వినండి, బాగా స్పీడ్గా చెప్తాను, మీకు మంత్రాల్లాగా ఉంటాయేమో, ఫోకస్డ్గా వినండి. యాకోబుకు 12 మంది కుమారులు. ఇశ్రాయేలు 12 గోత్రాలు, మూల పురుషులు వీరే గోత్రకర్తలు. కరువు కాలంలో యాకోబు ఐగుప్తుకు వెళ్ళడం, ఆ రీతిగా 430 సంవత్సరాలు బానిస బతుకులు బతకటం జరిగింది. అబ్రహాముతో దేవుడు 400 ఏళ్ళ తర్వాత నేను 4వ తరమున నీ ప్రజా సమూహాన్ని వాగ్దాన భూమికి తీసుకెళ్తానని అబ్రహాము బ్రతికున్న కాలంలో వాగ్దానం చేసినట్లుగా మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు తిరిగి వాగ్దాన భూమికి చేరుకున్నారు. ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలన చేశారు. సౌలు, దావీదు, సొలొమోను 3 రాజులు వారిని పరిపాలన చేశారు. వీరి పరిపాలన కాలంలో ఇశ్రాయేలీయులంతా ఒకే రాజ్యంగా ఉండినారు. సొలొమోను మరణానంతరం రాజ్యం 2గా విభాగించబడింది. యూదా, బెన్యామీను గోత్రాలు యూదా రాజ్యంగాను, మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగాను విడిపోయినాయి. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా షోమ్రోనును రాజధానిగా చేసుకొని రెహబాము మొదలుకొని యోషియా వరకు 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఇశ్రాయేల్లో యూదా, బెన్యామీను 2 గోత్రాలుగా చేసుకొని రెహబాము మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఇశ్రాయేలీయులను సుమారు క్రీస్తు పూర్వం 722లో చెరకు తీసుకొని పోయారు అష్షూరీయులు. అప్పటి నుంచి వారికి రాజ్యము పోయెను. యూదా రాజ్యమును నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకుని పోయాడు. ఈ దక్షిణ రాజ్యాన్ని యూదులు 70 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. 70 సంవత్సరాల చెర అనంతరం ఇశ్రాయేలు తిరిగి వారి దేశం వచ్చారు. అయితే వీరికి ఒక సొంత స్వదేశం లేదు, సొంత రాజ్యం లేదు. పారసీకులు, గ్రీకులు, రోమన్లు వీరిని పరిపాలన చేస్తూ నలగతో 4th క్లాస్ లాగా బ్రతకడం ప్రారంభించారు. నీరో చక్రవర్తి టైటస్ AD 70లో యెరూషలేం మీదికి దండెత్తి సుమారు 10 లక్షల మందిని యూదులను ఊచకోత కోశాడు. 1 లక్ష మంది యూదులను పట్టుకొని మార్కెట్లో పశువులను అమ్మినట్లుగా అమ్మేశాడు. ప్రపంచ దేశాల్లోకి బానిసలుగా అమ్మి పడేశాడు. యోసేఫస్ అనే చరిత్రకారుడు ఈ ప్రకారంగా రాస్తున్నాడు. యూదుల రక్తము నేల కొలికినంతగా ప్రపంచంలో ఏ మానవ జాతి రక్తము నేల కొలక లేదట. AD 70లో టైటస్ చేసిన ఈ మహావధకి లక్షల మంది 10 లక్షల మందిని కోసేసరికి అతను రాస్తాడు, రూపమాన అలంకార రీతిగా గుర్రం యొక్క ముక్కు కళ్ళమోనుకొనంతటి రక్తము యెరూషలేము వీధుల్లో ప్రవాహంగా వెళ్ళెను అని. 1 లక్ష మంది పశువులు నమ్మినట్టుగా ప్రపంచ దేశాలకు అమ్మి పడేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణరక్షణ కోసం భయభ్రాంతులుగా మారి ఆయా దేశాలకు పారిపోయారు. AD 70లో అంటే క్రీస్తు శకం 70లో ప్రపంచ పటంలో ఇశ్రాయేలు తొలగిపోయింది. అది లేకుండా పోయెను. అయితే కృప కలిగిన దేవుడు యెహెజ్కేలు ప్రవచనం 37లో అంటున్నాడు, ఇశ్రాయేలును తిరిగి తీసుకొస్తా, వారికి 2 రాజ్యంలుగా కాదు ఒకే రాజ్యంగా ఉంటారని తెలియజేశాడు. దాని నెరవేర్పు 1948 మే 14న 2 రాజ్యాలు కలిసి ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడ్డాయి. చప్పట్లు పెద్ద కొట్టాలి, కొద్దిసేపు కొట్టండి. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే 1948 మే 14న 2 రాజ్యాలు కలిసి ఒకే స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ అంతా పూర్తిగా స్వదేశం చేరుకోలేదు. ఒక్కొక్కరు చేరుకోవడం మొదలుపెట్టారు. ఇందాక అయ్యగారు కూడా ప్రస్తావించారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెరూషలేమును ఇశ్రాయేల్ రాజధానిగా ప్రకటించడం, టెల్ అవీవ్లో ఉన్న అమెరికన్ ఎంబసీని ఇశ్రాయేల్ దేశంలోని యెరూషలేముకు మార్చడం ద్వారా ప్రపంచ దేశాల్లో చెదురు ఉన్న ఇశ్రాయేళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. అరకొరగా మిగిలిపోయిన వాళ్ళు కూడా అతి త్వరగా యెరూషలేము చేరుకుంటారు. అందరూ అక్కడికి చేరుకుంటే ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈ యుగ సమాప్తి కనుచూపు మేరలోనే ఉంది. నా యేసు త్వరగా, చేయి పైకి చెప్పండి, నా యేసు త్వరగా.
ఈ పరిణామాలను పరిశీలిస్తే యుగ సమాప్తి కనుచూపు మేరలోనే ఉంది. మనం అనుకున్నంత ఆలస్యమేమి కాదు. మన గత కాలములోని మన పెద్దలు, మన పూర్వీకులు, మన భక్తుల కంటే మన కాలములో మన యేసయ్య రాకడ అత్యంత సమీపంగా ఉంది. నా యేసు త్వరగా. ఇందాక అయ్యగారు యేసుప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమించమని అడగాలి, సంఘానికి క్రమంగా వెళ్ళాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, సాక్షిగా ఉండాలి చెప్పారు కదా. దిద్దుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన 7 సూచనలో చిట్ట చివరిది ఏ క్షణమునోనైనా మన గుంటూరు జిల్లాలో ఉన్న కొద్దిమంది కూడా వెళ్ళిపోతాం ముర్రో అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి అనుమతి ఇవ్వలేదు. చేబ్రోలు పక్కన కొత్తరెడ్డిపాలెంలో ఇంకా కొద్దిమంది ఉన్నారు. అఫ్కోర్స్ గోదావరి జిల్లాలో కొంతమంది ఉన్నారు, తెనాలి దగ్గర కొంతమంది ఉన్నారు, చెన్నై అలాగే ముంబై లాంటి ప్రాంతాల్లో అనేక మంది వెళ్ళిపోయారు. మమ్మల్ని యూదులుగా గుర్తించండి అంటే వాళ్ళని ఎస్సీలుగా పరిగణించింది, కానీ మన రాష్ట్రం యూదులుగా వారిని గుర్తించలేదు. కానీ వారి ఆచార వ్యవహారాలన్నీ కొత్తరెడ్డిపాలెంలో నేను కూటం పెట్టాను. ఆ కూటంలో నేను యేసుప్రభుని గురించి స్పష్టంగా బోధించాను. వారి దగ్గరలోనే ఇలాంటి సభను ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఒక్కడు కూడా మిగలకుండా అక్కడికి చేరుకుంటారు. యేసుప్రభు రాకడ దినాల్లో జరుగుద్ది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, నువ్వు ఆధునిక ప్రపంచంలో ఏది అసాధ్యం అనుకోవటం పొరపాటు. ఖచ్చితంగా ఇవన్నీ జరగబోతున్నాయి. సంఘం ఎత్తబడినప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు. ఆ దినంలో ఆ బూర వినబడినప్పుడు అనండి ఒకసారి, పొయ్యిలో గొట్టం ఊదినట్టు ఉదమాగట్టు బెట అను. అయితే 2 స్త్రీలు తిరగలు విసురుకుంటూ ఉన్నారు. వదిన ఆరిపోయిన దీపం చూసావా అని ఒక ఆవిడ పోతుంది. నేను చూడనుగా, నీకు తెలుసుగా, నేను ఎలోహిం చర్చికి వెళ్తాను, బ్యాప్టిజం పొందాను, నాకెందుకు చదువుతున్నావు ఆరిపోయిన దీపం గురించి? ఏ దీపం అమ్మా అని మాట్లాడుకుంటూ ఇటు విసురుతుంది ఎలోహిం విశ్వాసి. ఆ పక్కింటావా ఆ దీపం, ఈ దీపం, కార్తీక దీపం, ఆ దీపం అనుకుంటూ పోతూ ఉంది ఆరిపోయిన దీపం. ఏమండి, ఇంతలోనే టడ 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 శబ్దం వినపడింది. ఇసురుతున్న ఆవిడ ఎలోహిం సంఘ బిడ్డ వెళ్ళిపోయింది. వదినా వదినా ఏంది ఏడిపోతువే వదినా వదినా. ఆమెకు విషయం తెలియదు. ఆ బూర శబ్దం ఆమెకు అర్థం కాలేదు. 2 పొలంలో ఉన్నారు. మొగుడు దున్నుతూ ఉన్నాడు, వెనకాల సాల్లో ఇవిడ గింజలు వేస్తూ ఉంది. అది కాదే నువ్వు పొద్దున కూర వండమంటే అన్నాడు. వెళ్ళిపోయింది అది. ఏమే పలకవేమే, యాడు తెచ్చావే, పందేవాళ్ళు నువ్వు సాళ్ళు తెస్తుంటే ఆడికిపోయావే అని తిడుతున్నాడు. ఆ పొలంలో అలా అందరూ మా ఆవిడ పోయింది, మా ఆయన పోయాడు, అమ్మో ఏమైంది ఏమైంది. 2 కలిసి పడుకుంటున్నారు. ఒక ఆవిడ వెళ్ళిపోయింది. ఆ పెన్వేడికి 3:30-4 గంటలకు మెలకు వచ్చి ఏంది ఆడికిపోయింది. ముందు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు, బయట గడి ఉంది, లోపలికి వెళ్ళడం కుదరదుగా. కారిడార్కి వెళ్ళాడు, అక్కడ చూశాడు, అక్కడ లేదు. ఇంతలోనే చాలామంది ఆడోళ్ళు మగోళ్ళు వాళ్ళకి సంబంధించి వెతుకుంటున్నారు. వదిన ఎవరి కోసం వెతుకుతున్నావు? అన్నాయ్ ఎవరి కోసం, మీ వదిన ఏమైనా వచ్చిందా ఎడికంటే, మా ఆవిడ లేదని నేను బయటకు వచ్చి కారిడార్లో చూస్తున్నానయ్యా. ఓయ్యా మా పెన్ విడిపోయాడా, అయ్యా ఆడికి పోయారు, వీళ్ళందరూ ఆడికి పోయారు. ఆనాడు యేసు రాకడలో ప్రపంచంలో 12 ఏళ్లలో పిల్లలందరూ వెళ్ళిపోతారు. పిల్లలది పరలోక రాజ్యం అన్నాడు యేసయ్య. మీరు ఇక్కడే ఉంటారు, పిల్లలు వెళ్ళిపోతారు. అలాగిన విమానం వెళ్ళిపోతుంటే ఆ పైలట్కి యేసు ప్రభు రక్షకుడు అంగీకరిస్తే అటు నుంచాడు దగ్గర తొందరగా వెళ్ళిపోతాడు. ఆ విమానం అట్టే కూలిపోతుంది. ఈ సిగ్నల్ ఇచ్చేవాడు యేసయ్య నమ్ముకుంటే సిగ్నల్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఆ ట్రైన్ ఈ ట్రైన్ 2 గుద్దుకొని క్షతగాత్రులు
లక్షల మంది దేశం అంత ఆహాకారాలు వెళ్ళిపోతుంటాయి. వీళ్ళందరినీ బతికిన వాళ్ళు ఉంటారు, ఎత్తబడిన వాళ్ళు ఉంటారు, అంబులెన్సులు ఉంటాయి, TV9, TV5, TV2, 3, 4, 5, 6, 7, 8 ఇవన్నీ ఉంటాయి ఇక్కడే. వీళ్ళందరూ ఆశ్చర్యకరమైన వార్త. ఈరోజు పెదపరిమిలో 700 మంది మాయం, తుళ్ళూరులో 500 మంది మాయం, మంగళగిరిలో 5,000 మంది, బెజవాడలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆ టీవీలో ఉంటే మీరు చూస్తారు. మీరు చూడండి, నేను అన్నది నిజమే కాదు, అప్పుడు తెలుస్తుంది మీకు. నేను మట్టుకు తెలుసుకోవాలనుకోవట్లేదు, వార్తలు చూడండి. నేను నాతో పాటు సిద్ధపడ్డ వాళ్ళందరము, దిద్దుకున్న వాళ్ళందరము చెయ్యి పైకెత్తి చెప్పు, కన్ను రెప్పపాటులో వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సచ్చిన వాళ్ళందరినీ అంబులెన్సులు వచ్చి ఆ పాటని హాస్పిటల్ తీసుకెళ్తే నర్సులు ఎప్పుడో వెళ్ళిపోయారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా క్రైస్తవ నర్సులే. ఈ సేవాభావం క్రైస్తవులకే ఉంటుంది కాబట్టి నర్సమ్మలు అందరూ వెళ్ళిపోయారు, క్రిస్టియన్ డాక్టర్లు వెళ్ళిపోయారు. వైద్యం అందక ఆహాకారాలు చేస్తూ ఉంటారు. ఇక టీవీ ఛానల్లో డిబేట్లు జరుగుతాయి. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అప్పుడుగా డిబేట్లు జరుగుతాయి. ఇంతమంది మాయం, ఇంతమంది మాయమని. అక్కడ ఒక మత ఛాందసవాది ఉంటాడు, అక్కడ ఒక నాస్తికుడు ఉంటాడు, అక్కడ ఇంకొక ఆయన ఉంటాడు, అక్కడ ఒక పాస్టర్ కూడా ఉంటాడు. వెల్కమ్ టు ఆశ్చర్యకరమైన న్యూస్ ఛానల్. మరి ఏడు పేరు చెప్తే ఎవడు నా మీద పడతాడో తెలియదు. డబ్బా న్యూస్ ఛానల్కి వెల్కమ్. పెదపరిమిలో 700 మంది మాయం, తుళ్ళూరులో ఏమైనట్టు వీళ్ళందరూ. సార్ ఏమైనట్టు అంటే అక్కడ ఉంటారు కదా వాళ్ళు, ఏమైనట్టు అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక విచిత్రమైనటువంటి ఏదో గాథ చెప్తాడు. నువ్వు చూస్తావులే, అది చూస్తా ఉంటే. ఇంకొకడు అంటాడు ఇదంతా ట్రాష్ అండి, ఇదేదో మాయాజాలంలాగా ఉంది అని ఇంకొకడు అంటాడు. అక్కడే పాస్టర్, మీరేమంటారు పాస్టర్ గారు అంటుంటే, నేనేమంటానయ్యా, జరగాల్సినంత జరిగిపోయింది. బల్లలు గుద్ది 3 పులిపుట్లు పగల కొట్టానయ్యా యేసు రాబోతున్నాడని. కానీ నేను సిద్ధపడలేదయ్యా, దిద్దుకోలేదయ్యా. బోధ వాళ్ళకు అనుకున్నానయ్యా, ఆయన రానే వచ్చాడు. వాక్యంలో అనేక సార్లు చెప్పాను, నా యేసు కడబోర ధ్వనితో వచ్చినప్పుడు ఆ శబ్దం వినపడుతుంది. అక్కడ సజీవులపైన మేము చెయ్యి పైకెత్తండి, కన్ను మూసి కన్ను తెరిచేలోపు అనక్క వెళ్ళిపోతామని చెప్పాను. మరి మీరెందుకు వెళ్ళలేదండి అంటుంటే, అదే నా కర్మ అయ్యా, అదే నాకు ఆచారం అయ్యా, చెప్పాను కానీ నేను పాటించలేదయ్యా, అందుకే నేను ఇక్కడ విడవబడ్డానయ్యా. మిత్రులారా, యేసు రాకడ దినాలలో మనం ఉన్నాం. సంఘం ఎత్తబడడానికి సంసిద్ధంగా ఉంది. అందరు లేచి నిలబడండి. సెన్సార్లు చేసుకుంటూ కనీసం మిమ్మల్ని 11:12 కన్నా ముగించాలని అతి కష్టం మీద నా మాటలన్నీ బయటకు ఎక్కినట్టుగా ఉంది. ఎట్టకేలకు అది మీరు అంగీకరిస్తే మీ జీవితాలు ధన్యమవుతాయి. సర్వే జన సుఖినో భవంతు. మీ అందరి కుటుంబాలు, మీ వ్యక్తిగత జీవితాలు సౌఖ్యంతో, సమాధానంతో యేసు రాకడలో ఎత్తబడాలి. అందరూ లేచి నిలబడండి. ఉడికేదాకా ఆగినమ్మా, ఆరేదాకా ఆగలేదన్నట్టుగా ఎల్లమాకిప్పుడు ప్రార్థన చేసేదాకుండు. కళ్ళు మూసుకో, 2 చేతులు పైకెత్తు. హల్లెలూయా. మహిమతో నీవు విచ్చేయువేళ, కడబూరం రోగగా నిన్ను సంధింతును. అందరు పాడండి. మహిమతో నీవు విచ్చేయువేళ, కడబూరం రోగగా నిన్ను సంధింతును. రెప్పపాటులో మార్పు నొందేదను, రెప్పపాటులో మార్పు నొందేదను. అక్షయ రూపము నే దాల్తును, అక్షయ రూపము నే దాల్తును. కృపగల దేవా కలువరి నాద, కొనియాడెదని గణనామం. కృపగల దేవా కలువరి నాద, కొనియాడెదని గణనామం. చప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పాడండి.
హల్లెలూయా 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 హల్లెలూయా. నేను పాడినాక రిపీట్ పాడండి. మహిమతో నీవు విచ్చేయు వేళ కడబూరం రోగగా నిన్ను సంధింతును. చప్పట్లు కొట్టండి అందరూ, పాడండి. మహిమతో నీవు విచ్చేయు వేళ కడబూరం రోగగా నిన్ను సంధింతును. రెప్పపాటులో మార్పు పొందేదను. చెప్పండి. రెప్పపాటులో మార్పు నొందేదను. అక్షయ రూపము నేదాల్తును. అక్షయ రూపము నేదాల్తును. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని ఘననామం. చేతి చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు చెప్పాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు హస్తాల ఆకాశం తట్టు చాపి రెండు చేతుల ఆకాశం తట్టు చాపి, నాథుడా నీవెప్పుడొచ్చినా ఎత్తబడే సంఘములో నేను ఉండాలి. కళ్ళు మూసుకోండి అందరూ, రెండు చేతులు పైకెత్తండి. ఎత్తబడే సంఘములో నేను ఉండాలి. విడువబడిన వ్యక్తులతో నేనుండి అయ్యగారు చెప్పిన విషయాలన్నీ ఇక్కడుండి నేను చూడకూడదు. ఆ ఘోరాన్ని నేను చూడకూడదు. ఆ బోర శబ్దం వినబడగానే రెప్పపాటులో ఎగిరిపోయే సంఘ బదువులో నేనుందునుగాక. ప్రభువా నన్ను సిద్ధపరచమని చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. ముగించుకోబోతున్నాం. ఎస్ లార్డ్, మీరిచ్చిన వాక్యమును బట్టి, మీరిచ్చిన దర్శనమును బట్టి స్తోత్రములు. 7 రకాల సూచనలు స్వయంగా నెరవేరడం మేము చూస్తున్నాం. అంటే నా యేసు త్వరగా రాబోతున్నాడని మాకు రుజువైంది. నీ రాకడ కోసం సిద్ధహస్తులమై ఎదురు చూచుదుముగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. నన్ను ఈ సభకు ఆహ్వానించినటువంటి దైవజనులు, పెద్దలకి, అలాగే సోదరులు నాగరాజు, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు వింటారని నేను అనుకోలేదు, ఎందుకంటే 10:30 దాటినాక నాకు ఇచ్చారు. మీరు అందరూ మెల్లగా లేచి వెళ్ళిపోతారేమో అనుకున్నాను, కానీ మీరు చాలా మంచోళ్ళు, పెద్ద పరిమోళ్ళు, పెద్ద మనసు చేసుకొని విన్నారు. విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. చక్కగా దేవుని మాటలు, రాకడ యొక్క గుర్తులు మనకు వినిపించిన దైవుని సేవకులు, దైవ జనులు వివేక్ గారిని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తా ఉన్నాను. అన్న మన మధ్య ఉండి సంఘానికి అవసరమైన మాటలు తెలియజేశారు. ఎలోహిం హోమ్ ప్రార్థనా మందిరం తరపున అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా.